నాతో పాటు పనిచేసే మా పెద్ద పనుడు రెండోసారితో దెబ్బలు తినమంటే ఎంత సాధో ప్రతిరోజు ఏదో కోతి పని చేస్తాడు, దెంగలు తింటాడు. విషయం ఏంటంటే కోడి పందాలు పెచ్చోళ్ళగా మా ఇంట్లో గెద్దలు పందాలు పెచ్చోడు ఉన్నాడు. పొద్దున్నే లేసి సంఖలో గెద్దను పెట్టిన 2 పావురాలు పట్టిన వెళ్ళిపోతాడు 6ంటికి. అలా పట్టుకెళ్ళిన 2 పావురాల్లో ఓ పావురం ప్రతిరోజు వెనక్కి పట్టుకొస్తాడు. మరి అదేం సరదా అర్థమవుతుంది. అలా పట్టుకొచ్చి మా పెద్ద పనుడు చేతికిస్తాడు. ఆ తర్వాత మా పెద్ద పనుడు కాసేపు పెత్తనాలు చేసి దాన్ని పట్టుకెళ్లి పెద్ద గుడ్లు వేయడం మానేసి ఆ చిన్న గుడ్లను కాసేపు బయట ఉంచుతాడు. వీడు ఈ తింగర పని ఎప్పుడు చేస్తాడా అని చెప్పి ఎప్పటికప్పుడు కాసి కూర్చుంటది. గుడికి మింగడానికి ఇక్కడ కనిపిస్తున్న ఈ పిల్లి. దీనికిలాగే మొన్న ఒక పిల్లి ఒక పావురం పట్టుకుందని చెప్పి దాన్ని పట్టుకుని తీసుకెళ్లి ఎవరు లేని ఎడారులు వదిలేరు. అది ఉందో చచ్చిపోయిందో కూడా తెలియదు. దొరికింది కదా అవకాశం అని చెప్పి చిన్న గూట్లో ఉన్న పౌరాన్ని పట్టుకుని పైన మా ముసలోడు ఉన్న రూమ్ పక్కన కూర్చుని తినడం మొదలెట్టింది. అది చూసిన మా ముసలోడు ఊరికే ఉన్నాడు కదా, ఒక వీడియో తీసి రెండో వాడికి పెట్టాడు. అది చూడగానే రెండో వాడు ఇంక శివతాండమే. ఎందుకంటే అలా షార్ట్ టెంపర్కి అది చూసిన మా రెండో వాడు మొత్తానికి వెళ్ళి పౌరాన్ని దెంగేస్తున్నారని చెప్పి పరిగెట్టిన కిందకు వచ్చి మా పెద్ద పని తిట్టకుండా తిట్టాడు అనమాట. అసలు వీడిని ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చీ తూ అన్నా కానీ అసలు దున్నపోతు మీద వర్షం పడినట్టు దులుపుకుని వెళ్ళిపోతాడు అంతే. ఎందుకంటే వీడు ఈ కొంపలో వేసే డ్రామాలు వేరే కొంపలో వేస్తే ఎన్న తరిమేస్తారు కొంపకే. అందుకని చెప్పి ఇంక ఈ కొంపను వదలలేడు. ఈ కొంపలో కూడా ఈ వేసే డ్రామాలు బాగా అలవాటు అయిపోయినాయి. అందుకే ఈయన పెద్ద పనుడుగా ఇంక ఈ కొంపకి అంకితం చేశారు. ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కూడా సపోర్ట్ చేయ బాబాయ్.